హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు టారోలో చూసేద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. Bottom of the deck, the Emperor. సో మీ కనెక్షన్లో నాకు కనిపించేది ఏంటంటే, ఒకళ్ళు ఎమోషనల్గా ఉన్నారు, ఒకళ్ళేమో సైలెంట్గా ఏమీ బయటికి చెప్పకుండా వాళ్ళలో చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేసుకుంటూ అపోజిట్ పర్సన్కి ఏ విషయాలు చెప్పకుండా ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఎస్, ఒక పర్సన్ క్లోజ్డ్ ఆఫ్. అది ఆ పర్సన్కి అర్థం కావట్లేదు. ఎంతసేపు ఒకళ్ళేనా ఓపెన్ అయ్యేది, ఒకళ్ళేనా చెప్పేది, అంటే నేను వన్ సైడేనా ఇది ఉంది, తనకేమి ఫీలింగ్స్ లేవా, తనకేమి ఎమోషన్స్ లేవా, ఏది ఓపెన్గా చెప్పదు. మీరు పైకి చూపించేది ఒకటి, మీ మనసులో ఉండేది ఇంకొకటి. టోటల్గా మీ మనసులో ఉన్నది మీరు పైకి చూపించరు. ప్లస్ ఆ పర్సన్ నుంచి మీరు కొంచెం దూరంగానే ఉంటారు. ఎందుకంటే దగ్గరగా ఉంటే మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ ఎక్కడ తెలిసిపోతాయో అని దూరం పెట్టేశారు. ఆ పర్సన్కి అసలు అర్థం కావట్లేదు, ఈ పర్సన్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది. మీ సైలెంట్ ట్రీట్మెంట్కి ఆ పర్సన్ విలువలో కొట్టుకుంటున్నారు ఈ ఎనర్జీతో. ఆ పర్సన్కి ఏమో ఫుల్ ఫీలింగ్స్, మీ మీద ఎమోషనల్ బాండ్ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ మీరేమో ఓపెన్ అవ్వరు. అసలు మీకు అసలు ఇష్టం ఉంది లేనిది కూడా ఆ పర్సన్కి చెప్పరు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆ పర్సన్కి. ఇక్కడైతే ఎనర్జీ నాకు ఒక పర్సనే ఫుల్ లెంత్గా ఉన్నారు, ఒక పర్సన్ ఫుల్ క్లోజ్డ్ ఆఫ్. అది ఆ పర్సన్కి అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ నేను జెండర్ చెప్పట్లేదండి, అది నేను లేడీని కాబట్టి ఆటోమేటిక్గా అలా వస్తుంది. అవతల పర్సన్, నేను చెప్పే పర్సన్ జెంట్ అన్నట్టు, కానీ కాదు. మీరు చూసేవాళ్ళు లేడీ అయితే మీ పర్సన్ జెంట్, మీరు జెంట్ అయితే మీ పర్సన్ లేడీ. సో ఈ పర్సన్కి అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది. సో మీ మధ్యలో గ్యాప్ ఉంది. ఈ పర్సన్ న్యూ బిగినింగ్స్ చేయాలి, నా ఫీలింగ్స్ చెప్పాలి, నా ఎమోషన్స్ చెప్పాలి అనేసి ఈ పర్సన్ యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు. తన ఎమోషన్స్ అన్నీ ఓపెన్గా చెప్పే టైప్ ఈ పర్సన్. మీరేమో అసలు ఏది బయటికి చెప్పని టైప్ మీరు. ఆ పర్సన్ లైఫ్లో అన్నీ ఉన్నాయి ఆ పర్సన్కి. ఒక ఎమోషనల్గా ఏంటి, ఫైనాన్షియల్గా ఏంటి, ఈ పర్సన్ అన్నీ సఫిషియెంట్గా ఉన్న పర్సన్ ఈ పర్సన్. కానీ ఇన్నున్న 9 ఆఫ్ కప్స్, ఒక కప్పు మిస్ అయింది, అది మీతోనే 10 ఆఫ్ కప్స్. మీరు లేని లోటు ఉంది ఆ పర్సన్ లైఫ్లో. ఆ ఒక కప్పు మీరే. మీరు లేని లోటు ఆ పర్సన్ లైఫ్లో ఉంది. ఆ పర్సన్కి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్న పర్సనే. మీరు లేని లోటు కనిపిస్తుంది ఆ పర్సన్కి. ఆ
పర్సన్కి ఎమోషన్స్గానే కాదు, మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది ఈ పర్సన్కి. మీరంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం. మీరు ఏమీ దాచట్లేదని, అన్నీ దాస్తున్నారని ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఒక ఎంపరర్లా ఉన్నారు తన లైఫ్లో మీరు. ఆ పర్సన్కి అర్థం కావట్లేదు మీరు ఇలా ఉండేసరికి ఈ కనెక్షన్ ఉందా ఎండ్ అయిపోయిందా అనుకుంటున్నారు ఆ పర్సన్. ఇట్లా లోపలన్నీ దాచేసి సైలెంట్గా ఉండి ఒక ఎంపరర్లా స్ట్రిక్ట్గా ఈగోతోటి ఇలా ఉంటే అసలు ఈ కనెక్షన్ ఉందా ఎండ్ అయిపోయిందా అనుకుంటున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు కూడా, మీ బిహేవియర్, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఈ కనెక్షన్ని న్యూగా ఎలా బిగిన్ చేయాలి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మీ నోరు ఎలా తెరిపించాలి, ఎట్లా మాట్లాడించాలి, మీ నుంచి ఎమోషన్స్ అన్నీ ఎలా బయటికి రప్పించాలి. మీకు ఆ పర్సన్ అంటే ఇష్టమని తెలుసు, కానీ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని ఆ పర్సన్ డౌట్. ఈ పర్సన్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటున్నారు ఆ పర్సన్. చూద్దాం ఇంకా ఏం చెప్తారు. ఓపెన్ అవ్వడమే కాదు, మీరు ఉన్న పొజిషన్లో స్ట్రక్ అయిపోయారు కూడా. ఇలా స్ట్రక్ పొజిషన్లో ఉంటే ఆ పర్సన్కి ఏం అర్థమవుతుంది, ఎందుకని ఇట్లా స్ట్రక్లో ఉండి ఈ రిలేషన్షిప్ని స్ట్రక్లో పెట్టారు అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్. టోటల్గా ఒక పర్సన్ మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక పర్సన్ బాగానే ఓపెన్గా ఎమోషన్స్ తోటి న్యూ బిగినింగ్స్ చేయాలని, ఒక పర్సన్ టోటల్గా డార్క్ ఎనర్జీలో ఉంటే, ఒక పర్సన్ మాత్రం మంచి గుడ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పేర్లో ఒకళ్ళు మాత్రమే ఓపెన్గా ఉన్నారు, ఒకళ్ళు ఫుల్ క్లోజ్డ్ ఆఫ్లో ఉన్నారు. మీరు ఇచ్చే ట్రీట్మెంట్కి ఆ పర్సన్కి అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీ బిహేవియర్కి, మీ సైలెంట్ ట్రీట్మెంట్కి, మీరు అయిపోయిన స్ట్రక్ పొజిషన్కి, మీరు ఈ రిలేషన్షిప్ని స్ట్రక్లో పెట్టిన దానికి, ఆ పర్సన్కి మీ మీద ఉన్న ప్రేమకి, ఎమోషన్స్కి ఆ పర్సన్కి అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు నా పొజిషన్ ఏంటా అని. ఆ పర్సన్ న్యూ బిగినింగ్ చేస్తే ఫస్ట్ అడగాల్సింది మిమ్మల్ని అదే, ఎందుకు ఇట్లా ఈ స్ట్రక్ పొజిషన్లో పెట్టామని. మళ్ళీ వచ్చింది. ఆ పర్సన్ తన ఎమోషన్స్ని ఎలా చెప్పాలి, నేను ఎలా స్టెప్ తీసుకోవాలి, తన దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా ఆ పర్సన్ ప్లాన్లు వేసుకుంటున్నారు. ఆ పర్సన్కి టోటల్గా న్యూ బిగినింగ్ చేయాలి, మీ దగ్గరికి రావాలి, ఓపెన్ అవ్వాలి. మీరు ఫస్ట్ ఓపెన్ అవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్. అసలు ఈ కనెక్షన్ ఉందా, ఎండ్ అయిపోయిందా. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్. ఫీలింగ్స్ ఉన్నాయి మీ పైన, ఎమోషన్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది, ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. ఈ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. చూద్దాం ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎలా రావాలి, ఈ రిలేషన్షిప్ని ఎలా బిల్డ్ చేయాలి, ఇంకా ఇది ఎలా ఫార్వర్డ్గా తీసుకెళ్ళాలి, ఎలా సక్సెస్ చేయాలి. మీరు చూస్తేనేమో క్లోజ్ ఆఫ్ స్ట్రక్లో ఉన్నారు. సో ఈ పర్సన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ ఎలా అయినా స్టేబుల్ చేయాలి, దానికోసం నేను ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాను, ఎన్ని స్టెప్స్ అయినా నేనే తీసుకుంటాను అని న్యూ బిగినింగ్స్ కూడా ఆ పర్సన్ నుంచే చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ అయితే టోటల్గా ఈ కనెక్షన్ కోసమే హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ పర్సన్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ.
చూసే మా వ్యూస్ యొక్క పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓ, ఇంతకీ ఆ పర్సన్ ఎందుకు అంతలా ఫీల్ అయిపోతున్నారు అంటే, నా రీడింగ్స్లో ఎక్కువ పర్సంటేజ్ వచ్చేది ద ఎంప్రెస్. నిజమేనండి, మీలో చాలామంది ఎంప్రెస్లా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో అందుకే ఆ పర్సన్ మీకు ఈ కార్డ్ వచ్చినప్పుడల్లా చెప్తాను కదా, టోటల్గా ఆ పర్సన్ మీకు ఫిదా. మరి ఇట్లాంటి ఎంప్రెస్ లాంటి పర్సన్ని ఎవరు మిస్ చేసుకుంటారు? అందుకే ఇంత ఎమోషన్, ఇంత అబ్సెస్ అవుతున్నారు. ఇంత న్యూ బిగినింగ్ చేయాలి, ఎమోషనల్గా స్టెప్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, ఎమోషన్స్ అన్నీ చెప్పాలి, యాక్షన్ తీసుకుంటారు, కప్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కేవలం మీరు ఎంప్రెస్. మీరు ఒక అబండెన్స్ పర్సన్, ఇంటెలిజెంట్ పర్సన్, వెరీ నాలెడ్జబుల్ పర్సన్, ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్. టోటల్ ఈ పర్సన్ దగ్గర లేనిదంటూ ఏముండదు. చూసే వాళ్ళలో చాలామంది ఎంప్రెస్లు ఉన్నారండి, ఎంప్రెస్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు నా రీడింగ్స్ చూసేవాళ్ళు. కాబట్టే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి, కాబట్టే ఎంప్రెస్ వచ్చింది. సూపర్. నా మ్యాక్సిమం పాజిటివ్ రీడింగ్సే వస్తాయి, ఎందుకంటే అందరూ ఇలా ఒక గుడ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు ఈ కార్డే సూపర్ ఉంటుంది. అసలు ఈ పర్సన్ దగ్గర లేనిదంటూ ఏమీ ఉండదు. ఒక క్వీన్, మీ పర్సన్ దృష్టిలో మీరు అదే. సూపర్ నైస్ కార్డ్. అది ఈ పర్సన్ టోటల్గా ఇలా ఇంత ఎమోషన్స్ చూపించాలి, మీట్ అవ్వాలి అని ఈ పర్సన్ ఇంతలా తపన పడేది ఎందుకంటే మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక ఎంప్రెస్. ఈ ఎంప్రెస్ కోసం ఎంతకైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. చూద్దాం ఇంకేం చెప్తారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పర్సన్కి మిమ్మల్ని ఎక్కడ మిస్ చేసుకుంటా అని భయం కూడా ఉంది. అందుకని మిమ్మల్ని స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు ఏంటి. ఎందుకంటే మీతో క్లారిటీగా మాట్లాడాలనుకుంటున్నారు. ఈ పర్సన్ రావాలి, మీట్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓ, 3 of Cups. ఎందుకు అంటే ఈ పర్సన్కి సెలబ్రేషన్స్ మీతోనే చేసుకోవాలని ఉంది, కానీ మీరు చూస్తేనేమో ఇట్లా ఉన్నారు సైలెంట్గా, ఏమీ చెప్పకుండా, ఒక ఎంపరర్ లాగా, ఒక హై ప్రిస్టెస్ లాగా. ఆ పర్సన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెప్పాలనుంది ఆ పర్సన్కి, నా సంతోషమైనా నీతోనే, ఏదేమైనా నీతోనే, నా హార్డ్ వర్క్ కూడా నీకోసమే, నేను హార్డ్ వర్క్ చేసినా నీకోసమే, నా ఎమోషన్స్ అయినా నీకోసమే, నా ఎమోషన్స్ కూడా నీ మీదే, 24/7 నా థింకింగ్ కూడా నీ మీదే అని ఈ పర్సన్ ఇవన్నీ చెప్పాలనుకుంటున్నారు. నేను యాక్షన్ తీసుకున్నా, నేను ఎవరి దగ్గరికన్నా ఎమోషన్గా వెళ్ళాలి అంటే నీ దగ్గరే, న్యూ బిగినింగ్స్ చేయాలి అన్నా అది నీ దగ్గరే, నా విష్ ఫుల్ఫిల్మెంట్ అయినా అది నీతోనే, నా అబ్సెసివ్నెస్ అయినా నీతోనే. 24/7 ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో ఎమోషనల్గా స్టెప్ తీసుకోవాలన్నా నీకోసమే, నా హార్డ్ వర్క్ అయినా నీకోసమే, నా సెలబ్రేషన్స్ అయినా నీతోనే అని ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. నేను క్లారిటీగా మాట్లాడేదైనా, నీ మంచి చెడ్డలు ఎలా ఉన్నాయని నేను ఎవరి గురించైనా ఎంక్వైరీ చేయాలన్నా, తెలుసుకోవాలన్నా అది నీ గురించే. టోటల్గా ఈ పర్సన్ ఏ పని చేసినా, ఎలాంటి స్టెప్ తీసుకున్నా, ఏం చేసినా అది టోటల్గా మీకోసమే. ఈ పర్సన్ 24/7
మీ గురించే ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ ఏ వర్క్ చేసినా మైండ్లో టోటల్గా రన్ అయ్యేది మీరే. ఆ పర్సన్ని కనీసం హార్డ్ వర్క్ కూడా చేసుకునేవట్లేదు మీరు. ఆ పర్సన్ని హార్డ్ వర్క్ కూడా చేసుకునేవట్లేదు మీరు. మీరు ఇలా ఎంప్రర్లా ఉంటే ఇంకా ఆ పర్సన్ ఏం వర్క్ చేస్తారు? మీరు ఇలా స్ట్రక్ అయిపోయి మీరు ఇలాగా పెయిన్ ఇస్తే ఆ పర్సన్ ఏం చేస్తారు? మీరు ఇలా క్లోజ్డ్ ఆఫ్ అయిపోతే. సో ఒక పర్సన్ మాత్రం ఫుల్గా ఉన్నారు, ఒక పర్సన్ మొత్తం క్లోజ్డ్ ఆఫ్ ఉన్నారు. అది మీ పర్సన్ అది చెప్పాలనుకుంటున్నారు. మీకోసం పడే కష్టం చూడు, నా కష్టం చూడని చెప్తున్నారు. నా సెలబ్రేషన్స్ ఎవరితో లేవు, నీతోనే అని చెప్తున్నారు. అసలు ఆ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు వస్తేనే 10 ఆఫ్ కప్స్, తన కప్స్ 10 కంప్లీట్ అవుతాయి. తన దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక మీరు లేని లోటే. నైస్. ఈ పర్సన్ తన బాధలన్నీ బాగా చెప్పుకున్నారండి. చూసుకోండి మరి, కొంచెం ఆలోచించండి మీ పర్సన్ గురించి. రీడింగ్ అయితే పాజిటివ్గా వచ్చింది, క్లెయిమ్ చేసుకోండి. ఆ పర్సన్ అన్ని ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాలా మీకోసమే చూస్తున్నారు. ఆ పర్సన్ మీరంటే చాలా 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 ఇష్టం. మీరు ఒక ఎంప్రెస్, మీకు టోటల్గా ఫిదా ఆ పర్సన్. సో మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ తన పెయిన్ అంతా మీకు చెప్పుకోవాలి, మాట్లాడాలి మీతోటి అని అనుకుంటున్నారు. సో ఇదండి ఈరోజు రీడింగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే రీడింగ్ మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసి చూసారనుకోండి మధ్య మధ్యలో పాయింట్స్, ఇంకా మీకు ఆ రీడింగ్ అర్థం కాదు. జనరల్ రీడింగ్ అయినా అన్ని పాయింట్స్ చూస్తేనే ఎంతవరకు రెజినేట్ అవుతుంది, మీ సిచ్యువేషన్ ఇందులో ఏ పాయింట్స్లో రెజినేట్ అవుతుంది మీకు అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు, ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.